వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండలో నవంబర్ 9న గొప్ప ప్రారంభం. ప్రతి లక్ష విలువైన బంగారం, డైమండ్ లేదా వెండి కొనుగోలుపై ఒక బంగారు నాణెం, వెండి నాణెం అలాగే 5,000 విలువైన చీర ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ నవంబర్ 9 నుంచి 25 వరకు మాత్రమే. వెంటనే విచ్చేయండి. వాసవి గోల్డెన్ డైమండ్స్, మణికొండ, హైదరాబాద్. మనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నారు. సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు కూడా ప్రచారంలో పార్టిసిపేట్ చేశారు. ఎలా ఉంది సార్? ఇక్కడ మంచి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి అవకాశం ఇస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దగా ఇక్కడేమి అభివృద్ధి జరగలేదు. ఏ పదవి లేకుండా కూడా ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఎప్పుడు అందుబాటులో ఉండే స్థానిక చదువుకున్నటువంటి విద్యావంతుడు యువకుడు నవీన్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. తను గెలిచి ఈ ప్రభుత్వం ద్వారా ఈ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున సేవ అందించాలనేటువంటి తపనతో ఉన్నాడు. అదే స్థాయిలో ఓ రోజు ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలంతా ఈరోజు అర్థం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి బలహీన వర్గాల అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ని గెలిపిస్తే ఇటు మధ్యతరగతి కుటుంబాలకి, పేద వర్గాలకి, బలహీన వర్గాలకి పెద్ద ఎత్తున మేలు జరుగుతుందనే ఆశతో ఉన్నారు. తప్పనిసరిగా వారందరూ ఆశీర్వదించి, ముఖ్యంగా నేను పదే చెప్తాను, ఈ నియోజకవర్గంలో చాలా 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 పేద వర్గాలు ఉన్నారు, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళందరి గురించి ఆలోచించే నాయకుడు కావాలి. దానికి నవీన్ యాదవ్ కరెక్ట్ అని నేను. సార్, మొత్తం రాష్ట్రానికే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది. అసలు ఏం అభివృద్ధి చేశారని, ఏం అభివృద్ధి చేసింది అంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 2 ఏళ్ల పాటు కూడా అసలు ఏం అభివృద్ధి చేసింది పేద ప్రజలకు అంటూ ప్రశ్నిస్తున్నాయి. మాయ మాటలతో కాలం గడిపిన టీఆర్ఎస్ వాళ్ళు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా అలా ప్రజలందరినీ మభ్యపెట్టి బతికేశారు. ఆ భ్రమలోనే ఉండి వాళ్ళ కాంగ్రెస్ కూడా ఏం చేయలేదని అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేటువంటి స్కీమ్ని ప్రవేశపెట్టి వాళ్ళు అమలు చేస్తాం. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా 200 యూనిట్ల వరకు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడేట్టుగా చేస్తున్నాం. ఇవాళ 96 లక్షల కుటుంబాలకి రాష్ట్రంలో, బహుశా దేశంలో ఎక్కడా లేదు, సన్నబియ్యం. ఈరోజు సన్నబియ్యం ఇస్తూ ప్రతి హెడ్కి 6 కిలోల లెక్క కార్డు హోల్డర్స్ అందరూ 66 లక్షలు, అంటే 1,15,00,000 కుటుంబాలు ఉంటే 96 లక్షల కుటుంబాలకి వాళ్ళ ఫైన్ రైస్ ఇస్తున్నాం. ఇది అద్భుతమైన స్కీమ్. మీకు తెలియని ఇంకొక అద్భుతమైన స్కీమ్. ఏ కుటుంబం అయినా ఆ కుటుంబంలో సభ్యులు అనారోగ్యానికి గురైతే ఇవాళ ధైర్యంగా ఉండగలుగుతూ ఉన్నారు. 10 లక్షల వరకు కుటుంబానికి సంబంధించినంత వరకు ఈ సంవత్సర కాలంలో 10 లక్షల వరకు ఏ కార్పొరేట్ హాస్పిటల్కైనా పోయి వైద్యం చేయించుకునే రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నాం. ఇవాళ ఇటువంటి స్కీమ్స్తో పాటు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల సంబంధించిన పిల్లల చదువుకోవటానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ప్రపంచంతో పోటీ పడే విధంగా వాళ్ళ స్కూల్ స్టార్ట్ చేశాం. స్కిల్స్ యూనివర్సిటీ మొదలుపెట్టాం. ఇవాళ పేద విద్యార్థుల కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ మొదలుపెట్టాం. ఇవాళ పేద విద్యార్థులు చదువుకునేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో 40% డైట్ ఛార్జెస్ పెంచి 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఇస్తాం. ఈరోజు నువ్వు 10 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల నుంచి మొదలుపెట్టినటువంటి ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించినటువంటి బిల్స్ అన్నీ పెండింగ్ పెట్టుకుంటే ఒకటే దెబ్బకి ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అన్నీ క్లియర్ చేశారు. అట్లాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టిపోతే నువ్వు బిల్లు లేకుండా పోతే ఆ స్కూల్స్ అందరికీ ఒకటేసారి బిల్స్ ఇచ్చి పిల్లలందరూ చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,50,000 ఇళ్ళు లెక్క, రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు లెక్క, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల లెక్క ఇందిరమ్మ ఇళ్ళుని శాంక్షన్ చేసి వాళ్ళు మొదలుపెట్టిపోతా ఉన్నాం. మతి ఉన్నటువంటి ఎవరికైనా, కనీసం పరిజ్ఞానం ఉన్నటువంటి ఎవరికైనా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, సంక్షేమం గురించి ఆలోచన చేసి ఏ నాయకుడికైనా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కనిపిస్తాయి.
కేవలం దోపిడీ, దోసుకుందాం, ఎక్కడ యాడ అందిన కాడికి ఈ లూటీ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇవేం కనపడవు. ఎందుకంటే ఇవన్నీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన సమస్యలు కదా. ఇవన్నీ పరిష్కారం వాళ్ళకు రుచించవు. సార్, బీహార్ ఎలక్షన్ కి మీరు డబ్బులు పంపించారని అండ్ మీ పైన ఐటీ రైట్స్ జరిగాయంటూ కూడా హరీష్ రావు ప్రెసిడెంట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అదే నేనంటున్నా, హరీష్ రావు లాంటి ఒక స్థాయి మర్చిపోయి ఏది నోటుకు వస్తే అది అంటే మనం 10 రోజులు మనం కనపడలేదు వార్తల్లో, ఏదో ఒక సెన్సేషన్ మాట్లాడితే వార్తల్లో కనపడతామనే ఆలోచనతో మాట్లాడితే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మొన్న ఒక వారం క్రితం మదర్లో ఐటీ రేట్స్ అన్నారు, ఖమ్మంలో అన్నారు, హైదరాబాద్లో అన్నారు. ఇవన్నీ ఇక్కడ ఉన్న స్థానిక ఉన్నటువంటి మీడియా వాళ్ళందరూ ఇది ఒట్టిదని తెలిసిన తర్వాత ఇప్పుడు ఢిల్లీ అంటున్నాడు, రేపొద్దున అమెరికా అంటాడు. అవగాహన ఉండాలి. నాకు ఇల్లు ఉందో లేదో కూడా తెలుసుకోకుండా మాట్లాడుతుంది. సార్, చివరిగా కేసీఆర్ కనీసం ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు. మీరు మొత్తం ముఖ్యమంత్రి నుంచి రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అంటే ఓడిపోతారని భయంతోనే పాల్గొంటున్నారు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. నేను కేసీఆర్ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. అది ఆయన వ్యక్తిగత విషయం. ఆయన రావాలా వద్దా, ప్రచారం చేయాలా లేదా అనేది వాళ్ళ పార్టీ అంతరంగ విషయం. మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక అభ్యర్థిని నిలబెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా అందరి బాధ్యత. ఏదో ఒక బలమైన వర్గానికి సంబంధించిన వ్యక్తిని నిలబెట్టాం కదని మేము ఆయనే చూసుకుంటాం అనుకోం కదా. ఇది అందరు మంత్రివర్గంలో ఉన్నటువంటి అందరి బాధ్యత. అందుకే అందరూ మేము తీసుకొని ఆ అభ్యర్థిని గెలిపించడం కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తాం. చివరిగా మీ అభ్యర్థి గెలవబోతున్నాడా సార్? మీ అభ్యర్థి మంచి కంఫర్టబుల్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతాం. సో మొత్తానికి మా అభ్యర్థి గెలవబోతున్నాడు. ఖచ్చితంగా మేము భారీ మెజారిటీతో గెలవబోతున్నాము. మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపించబోతున్నాయి అంటూ కూడా ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి పరిస్థితి. సేమ్ టైం ఈ మొత్తం కూడా 2 ఏళ్ల పాటు అనేక అభివృద్ధి పనులు చేశాము. ఒక కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద నుంచి చిన్న వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. నా పైన ఐటీ రైట్స్ జరిగాయి అంటూ గతంలో మధురైలో జరిగాయన్నారు, అనంతరం ఖమ్మంలో జరిగాయన్నారు, ఇప్పుడు ఢిల్లీలో జరిగాయని హరీష్ రావు కామెంట్ చేస్తున్నాడు. రేపు అమెరికాలో జరిగాయని కూడా కామెంట్ చేస్తారు. 10 రోజుల పాటు కనిపించలేదు, ఇప్పుడు బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు. నిజంగా ఢిల్లీలో నాకు ఇల్లు ఉందో లేదో కూడా తెలుసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఫైనల్ గా నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అని అయితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో హేమ, బిగ్ టీవీ, జూబ్లీ హిల్స్.